వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాష్ట్ర సాధనతో చరిత్రనే సృష్టించి 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత పార్టీ త్వరగా కోలుకుంటుందని భావించిన శ్రేణులకు తాజా రాజకీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాలే పార్టీ మనోబలాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పొచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్కు చెందిన పలు కీలక నేతలు కాంగ్రెస్లో చేరటమే పెద్ద చర్చనీయాంశమైంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్ నాయకులు సహా ఇప్పటి వరకు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారటం కారు పార్టీకి గట్టి దెబ్బగానే మారింది. మరి ఈ పరిణామం ఒక్కటే కాదు, తాజాగా స్పీకర్ వారి అనర్హత పిటిషన్లను కొట్టేయటం మరొక కీలక మలుపు. ఈ నిర్ణయం పార్టీ మారాలని భావిస్తున్న ఇతర నేతలకు ధైర్యం ఇచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే స్పీకర్ తీర్పుతో బీఆర్ఎస్ నైతిక ఆధిక్యం కోల్పోయిందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనే ప్రచారం మరింత కలవరపెడుతోంది. అయితే ఇది కేవలం ఊహాగానాలా, లేకపోతే నిజంగానే వాస్తవ పరిణామాలకు నాంది పలుకుతున్న సంకేతమా అన్నదైతే ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. అయినప్పటికీ పార్టీ అంతర్గత పరిస్థితి మాత్రం స్థిరంగా లేదు అనే భావన మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా బీఆర్ఎస్కు పెద్ద హెచ్చరికగానే మారాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు నామమాత్రపు స్థానాలకే పరిమితమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ చురుకుదనం తగ్గిందా, లేక ఆ నాయకత్వంపైనే నమ్మకం తగ్గిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాలి అనే లక్ష్యంతోనే పేరు మార్పు చేసి ముందుకెళ్లిన నిర్ణయం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టడం వ్యూహాత్మక తప్పిదమా అనే ప్రశ్న కూడా పార్టీలో వినిపిస్తోంది. అయితే ఇటు జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోవటం, అటు రాష్ట్ర స్థాయిలో అసలు ఉన్న పట్టును కోల్పోవటం, ఈ రెండు అంశాలు కలిపి ఇప్పుడు బీఆర్ఎస్ను సందిగ్ధంలోకి నెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వరుసగా ఓటములు, వీటికి తోడు నాయకుల ఫిరాయింపులు, వాటితో పాటు ఇంకా న్యాయపరమైన చిక్కులు. మరి ఈ మూడిటి మధ్య బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందని చెప్పొచ్చు. పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలంటే కేవలం ప్రతిపక్షం విమర్శలు చేయటం సరిపోదు. ప్రజల్లోకి మళ్ళీ రావాలి, తిరిగి విశ్వాసం కలిగించేలా కొత్త వ్యూహాలు అవసరమని కూడా రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. మరి క్షేత్రస్థాయిలో శక్తివంతమైన పునర్వ్యవస్థీకరణ యువ నాయకత్వానికి అవసరం. స్పష్టమైన దిశ కూడా కావాలి. ఇప్పుడు ఇవన్నీ బీఆర్ఎస్కి అత్యవసరమని భావిస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్కి ఇది పరీక్షా సమయం. పార్టీ ఈ సవాళ్లను అధిగమించి తిరిగి బలంగా నిలుస్తుందా, లేక మరిన్ని ఫిరాయింపులతో సంక్షోభం మరింత లోతుగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.